నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రీసర్వే ప్రాజెక్టును తన ఖాతాలో వేసుకోవడం క్రెడిట్ చోరీ అని పేర్కొన్నారు. 100 ఏళ్ల తర్వాత కూడా తాము ఒక మహాయజ్ఞంలా చేపట్టినటువంటి భూ సర్వేను తాము చేపట్టామని చెప్పడం సరికాదన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా తెచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను చంద్రబాబు తనవిగా చెప్పుకోవడం పైన మండిపడ్డారు. పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీల మేరకు 2020లోనే ఈ మహాయజ్ఞం ప్రారంభించామన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షలాది ఉద్యోగాలిచ్చి రైతులకు శాశ్వత భూ హక్కు కల్పించామని స్పష్టం చేశారు. మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడు ఎవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలందరి తరపున అడుగుతా ఉన్నా. అయ్యా, 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని? కనీసం ఆలోచన అయినా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. భూ సమస్యల మీద, వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందా చంద్రబాబు గతంలో అని అడుగుతాను. ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతూ ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి. అయ్యా చంద్రబాబు, నేను అడుగుతా ఉన్నా, ఈ చంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఏ చిత్తశుద్ధి లేదు ఈ మనిషికి, సీరియస్నెస్ అనేది ఉండదు ఈ మనిషికి. ఎవడైనా చేస్తే వాళ్ళ క్రెడిట్ తానే తీసుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప ఏదైనా చేయాలని, ఆ చేసేది చక్కగా చేయాలి అని చెప్పి ఏ రోజు ఆయనకు చిత్తశుద్ధి కూడా ఉండదు. బేసిక్లీ ఆయనకు అవగాహన కూడా తక్కువే. సర్వే అంటే ఏందనేది కూడా చంద్రబాబు నాయుడుకి అవగాహన కూడా తక్కువే. ఎందుకంటే ఏ పొద్దున్న ఇన్వాల్వ్ అయి ఉంటే కదా, ఏ పొద్దున్నా కానీ నేను చెయ్యాలి అని చెప్పి తాపత్రయం పడింటే కదా. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానో తెలుసా? అసలు సర్వే అన్నది సర్వేరాలు లేకుండా అసలు ఎలా పూర్తయినట్లు? సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతా ఉన్నాను. అసలు సర్వే అన్నది సర్వేరాలు లేకుండా అసలు సర్వే ఎలా పూర్తయినట్టు? ఈ పెద్ద మనిషి అంటాడు, సర్వేరాలను, కొన్ని కోట్ల సర్వేరాలను తరలించినారు, గ్రామాలకు చేయించి తరలించినారు అని అంటాడు. బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా, అవగాహన సంకల్పంతో పనిచేస్తుంటే ఈ యజ్ఞ ఫలాలను అందకూడదని, జగన్కి ఎక్కడ మంచి పేరు వస్తుందని, నిజంగా రాక్షసుల కన్నా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో గ్యాంగ్ ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు, కుట్రలు ఎన్నో చేశారు. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన రాక్షసుడు పాత్ర చంద్రబాబు నాయుడు పోషిస్తే, ఆయన లెఫ్ట్ రైట్ ఉన్న వీళ్ళంతా కూడా అసిస్టెంట్ రాక్షసుల పాత్ర పోషించారు. వయసు ఏమో 80 ఏళ్ళు. మా నాయనతో పోటీ కదా దేవుడు ఎరుగుడు. ఆయన కొడుకు వయసులో కూడా నాతో పోటీ పడడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు, అవస్థ పడతా ఉన్నాడు. ఏలూరు నగరంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ భారీ ర్యాలీని నిర్వహించింది. శాంతినగర్ పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమంలో దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. స్వయంగా హెల్మెట్ ధరించి ర్యాలీని ప్రారంభించినటువంటి ఎమ్మెల్యే చింతమనేని ప్రతి వాహనదారులు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపారు. ఓపెన్ సార్. అలాగే
ఈరోజు జాతీయ 37వ భద్రతా మాసోత్సవాల యొక్క కార్యక్రమాన్ని ర్యాలీని ప్రారంభించినటువంటి కలెక్టర్ గారికి, రవాణా శాఖ అధికారులకు, పోలీస్ శాఖ వారికి, ముఖ్యంగా పబ్లిక్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ప్రతివారు మరి హెల్మెట్ ధరించాలని, బాధ్యతతో ప్రయాణం చేసేటప్పుడు గమ్యస్థానానికి చేరే దానిలో బాధ్యత తీసుకుని ఎవరికి వారుగా వ్యక్తిగా ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ, ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదంలో మనకి నష్టం జరగవచ్చు, లేదంటే వేరే వాళ్ళకి ప్రమాదం జరగవచ్చు. కాబట్టి ప్రతివారు ఏదైతే భారత ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమ నిబంధనలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క పౌరుడు మ్యాక్సిమం పాటించడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ వారికి మేము తెలియపరిచేది ఏంటంటే, హైవే మీద ఏదైతే కలపరు నుంచి గుండుగొలను వరకు మన జిల్లా ఉందో భీమడోలు దాకా, మీరు కూడా ఎక్కడా కూడా వాహనాలని పార్కింగ్ ఏరియాలో తప్ప ఎక్కడ హైవే మీద పార్కింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. దానివల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పి డిటీసీ గారిని మీ ద్వారా, మీడియా ద్వారా మనం ఈ నెల సెలబ్రేట్ చేస్తున్నాము. అందులో భాగంగా బైకర్స్కి అవేర్నెస్ కల్పించడం, ప్రాణ రక్షణ ఎట్లా చేయాలి, హెల్మెట్ ఒక ఇంపార్టెన్స్ చేయడం, ఇవన్నీ మనం చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మనము బైక్ ర్యాలీ ఒకటి చేస్తున్నాము హెల్మెట్స్ తోటి. సో మనం చాలాసారి, నేను చేరినప్పటి నుంచి కూడా చాలా ప్రోగ్రాంలో మనం చేస్తున్నాము, హెల్మెట్ ఒక అవేర్నెస్ చెప్తున్నాం. కానీ మనకి ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. హెల్మెట్స్ తెచ్చి పెట్టుకుంటున్నారు కానీ అది వాడుకోవడానికి ఏదో ఒక రీజన్స్ చెప్తానే ఉన్నారు. సో దయచేసి మెజారిటీ ఆఫ్ ద రోడ్ క్రాషెస్ అండ్ యాక్సిడెంట్స్ హెల్మెట్ వేసుకొని ఉంటే దట్ లైవ్స్ వుడ్ హావ్ బీన్ సేవ్డ్ అనేది మనకు రిపోర్ట్లు కూడా వస్తున్నాయి. సో హెల్మెట్ ఒక ఇంపార్టెన్స్ అందరూ అర్థం చేసుకోండి. ఇట్ ఇస్ నాట్ అ షో పీస్. మీరు బైక్ కొన్నప్పటికీ మ్యాండేటరీగా హెల్మెట్ కూడా టైఅప్ చేస్తే కూడా ఆ హెల్మెట్ తీసుకొని ఇంట్లో పెట్టుకొని నాకు హెయిర్ ప్రాబ్లమ్ వస్తున్నాయి ఏదో ఒక రీజన్ చెప్పేసి ఎవరు వేసుకోవట్లేదు అనేది చాలా బాధాకరమైన విషయం. సో అందుకోసమే ప్రతి నెల మేము రోడ్ సేఫ్టీ మీటింగ్లు పెట్టుకొని అవేర్నెస్ కూడా కల్పిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఈ మంత్ అంతా రోడ్ సేఫ్టీ మంత్గా మేము సెలబ్రేట్ చేసి చాలా యాక్టివిటీస్లు చేసి చాలా అవేర్నెస్ కల్పిస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మనం బైక్ ర్యాలీ చేస్తున్నాము. దయచేసి ఎవరెవరు బైకర్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాల్సిందే. ఇట్ ఇస్ నాట్ ఫర్ అస్, మా కోసం కాదు, మీ లైఫ్ కోసం, మీ ఫ్యామిలీ కోసం అన్నది దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అలాగే ఎవరెవరు కార్లో వెళ్తున్నారో సీట్ బెల్ట్ వేసుకోవాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి రోడ్ సేఫ్టీ వీక్లో మేము సెలబ్రేట్ చేసినప్పటికీ అవేర్నెస్ కల్పిస్తున్నాము. దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. ఈ ఒక ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోండి. ఖచ్చితంగా హెల్మెట్స్ వేసుకోండి. మనం ఈ నెల సెలబ్రేట్ చేస్తున్నాము. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రహదారి భద్రత మనందరి బాధ్యత. కాబట్టి మనందరం చక్కగా రహదారి నియమాలను పాటిస్తూ రహదారి ప్రమాదాలను నివారించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందులో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఈ హెల్మెట్ ర్యాలీ అని, బైక్ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇప్పటి నుంచైనా సరే, ఎందుకు చెప్తున్నామంటే, ఈ ప్రమాదాల్లో 70% మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి. అందుకనే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇంతకుముందు 3 రోజులు ఉన్నాయి, తర్వాత వారం రోజులైంది, తర్వాత 15 రోజులైంది, ఇప్పుడు మాసోత్సవాలుగా చేస్తున్నారు. ఇది ఎందుకంటే దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 పాయింట్స్లో అన్నీ కూడా అందరికీ తెలిసినవే. మాకేం కాలేదులే అనే ఒక అజాగ్రత్తతో మీరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఒక పిల్లోడిని చదివించాలంటే 1వ తరగతి నుంచి ఎంతో ప్లానింగ్ వేసుకుని అతను ఏ కాలేజీలో చదివించాలి, ఏ స్కూల్లో చదివించుకోవాలి అనేది ఒక ప్రణాళికతో వెళ్తున్నారు. కానీ రహదారి మీదకి వచ్చేటప్పటికి ఆ నియమాలను పాటించాలనేది మర్చిపోతున్నారు. మీరు ఎంత కష్టపడి ఎంత ప్రణాళిక వేసుకుని చేసినా కానీ రహదారి నియమాలను పాటించకపోతే ఏదన్నా జరిగినప్పుడు మనం చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. అందుకని చెప్పి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రహదారి భద్రతా నియమాలను పాటించండి. మీరు సుఖవంతమైన ప్రయాణం చేయండి, ప్రమాదాలను నివారించండి. థ్యాంక్ యూ. తిరుమలలో రేపు సూర్య జయంతిని పురస్కరించుకొని రథసప్తమి పర్వదినాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహించనుంది. దీనిని మినీ బ్రహ్మోత్సవంగా భక్తులు పరిగణిస్తారు. కేవలం ఒక్క రోజులోనే మలయప్ప స్వామి వారు 7 వాహనాలపైన మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున 5:30 సూర్యప్రభ వాహనంపైన ప్రారంభమయ్యేటువంటి ఈ వేడుకలు రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగియనున్నాయి. మధ్యలో గరుడ, హనుమంతు వంటి వాహన సేవలతో పాటుగా చక్రస్నాన మహోత్సవం జరగనుంది. లక్షలాదిగా తరలి వచ్చేటువంటి భక్తుల కోసం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలో వేచి ఉండేటువంటి భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
రద్దీ దృష్ట్యా జనవరి 24 నుంచి 26వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లను అన్ని ఆర్జిత సేవలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు కనిపిస్తున్నారు. ఇక భద్రత కోసం జిల్లా పోలీస్ యంత్రాంగంతో కలిసి పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 25వ తేదీన వైభవంగా 7 వాహనాలపైన శ్రీ మలయప్ప స్వామివారికి విశేషంగా వాహన సేవలు ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని తలపించే విధంగా నిర్వహించబడతాయి. ఈ రథసప్తమి పర్వదినం ముఖ్యంగా సూర్య జయంతిగా సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన సూర్య జయంతి పురస్కరించుకొని మొట్టమొదటిసారిగా సూర్యవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపంలో వేంచేస్తారు. అనంతరం తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ ఉత్తరమాద వీధిలో వేంచేస్తారు. సూర్య భగవానుడు ఉదయించిన తర్వాత స్వామివారు సూర్య భగవానుడికి దర్శనాన్ని ప్రసాదించి ఆ సూర్య ప్రభు వాహన సేవ పూర్తి అవుతుంది. అనంతరం 2వ వాహన సేవగా చిన్నశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. 3వ వాహన సేవగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి వైభవంగా 4 తిరువీధుల ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. 4వ వాహన సేవగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల్లో వైభవంగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం చక్రస్నాన మహోత్సవాన్ని పల్లకీలో చేసుకుని చక్రతాళ్వాల వారు శ్రీవారి ఆలయం నుంచి బయలుదేరి వరాహస్వామి వారి ముఖ మండపానికి చేరుకుంటారు. అక్కడ చక్రస్నాన మహోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించబడుతుంది. ఇక 5వ వాహనంగా కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు పెంచేస్తారు. 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుని భక్తులను అనుగ్రహించి 6వ వాహన సేవగా సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి సర్వభూపాల వాహన సేవ నిర్వహిస్తారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో అనంతపురం జిల్లాలో కరువును ఎదుర్కొనేందుకు ఆ ఎమ్మెల్యేలు నడుం బిగించారు. తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు, రైతులకు తాగు, సాగునీరు అందించడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ నియోజకవర్గాల ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రాజెక్టు పనులలో ముమ్మరంగా చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో మూలన పడేసినటువంటి ప్రాజెక్టును కూటమి ప్రభుత్వంలో పరుగులు పెట్టిస్తున్నారు. ఇంతకు ఆ ప్రాజెక్టు ఏంటి? ఆ ప్రాజెక్టు పనులు పూర్తయితే ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది? ఏ నియోజకవర్గాలకు నీటి కష్టాలు తీరనున్నాయి అనే దానిపైన మెగా9 టీవీ స్పెషల్ స్టోరీ. భైరవాణి తిప్ప ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఈనాటిది కాదు. 1961వ సంవత్సరంలో వేదవతి నదిపై నిర్మించారు. దీని ద్వారా 12,000 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు 4.90 టీఎంసీ నీటి కేటాయింపు ఉంది. ఇది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా కూడా నిర్ధారించబడింది. కానీ గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుకు తగినంత నీరు రావడం లేదు. జిల్లాలో సరైన వర్షపాతం లేకపోవడం, వేదవతి నదిలో నీటి ప్రవాహాలు లేకపోవడం, కర్ణాటక రాష్ట్రంలో నిర్మించిన చెక్కు డాములు మరియు ప్రాజెక్టుల వల్ల దిగువ ప్రాంతాలకు నీరు రావడం లేదు. దీని ఫలితంగా కనేకల్, బొమ్మన్హాల్ మండలాలలో 20,000 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఇసుక మేటలుగా మారిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవటమే కాకుండా రాయదుర్గం మున్సిపాలిటీతో సహా సుమారుగా 1,20,000 జనాభాకు తీవ్రమైన తాగునీటి సమస్య కూడా ఏర్పడింది. దీనికి ప్రత్యామ్నాయంగా 2018లో మంత్రిగా ఉన్న కాలువ శ్రీనివాసులు జీడిపల్లి నుంచి భైరవిని తిప్పకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించడమే సమస్యకు పరిష్కారమని భావించారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గంలకు ప్రధాన సాగునీటి ప్రాజెక్టు జీడిపల్లి భైరవాణి తిప్ప లిఫ్ట్ ఇరిగేషన్. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టుల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఆగిపోయింది. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం జీడిపల్లి రిజర్వాయర్ నుండి నీటిని లిఫ్ట్ చేసి భైరవని తిప్ప ప్రాజెక్టుకు తరలించడం. దీని ద్వారా రాయదుర్గంలోని 12,000 ఎకరాల ఆయకట్టుకు, కళ్యాణదుర్గంలోని 114 చెరువులకు నీరు అందటమే కాక ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. జీడిపల్లి రిజర్వాయర్ నుండి ఎత్తిపోతల ద్వారా 3.70 టీఎంసీ నీటిని 29 కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాలువల ద్వారా 7 పంపు స్టేషన్ల సహాయంతో గరుడాపురం గ్రామం వద్ద ఉన్న బైపార్కేషన్ పాయింట్ వరకు తరలిస్తారు.
ఈ ప్రాజెక్టును 2018లో మంత్రిగా ఉన్న కాల్వ శ్రీనివాసులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఒప్పించి దాదాపు 984 కోట్ల నిధులను కూడా మంజూరు చేయించుకున్నారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో 30% పనులు కూడా పూర్తి చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఆ ప్రాజెక్టుని టెర్మినేట్ చేయడంతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసాతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన నియోజకవర్గ ప్రజల కోసం సొంత నిధులను వెచ్చించి జీడిపల్లి నుంచి భైరవాణి తిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పునః ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యవేక్షిస్తూ పనులు 2029 కన్నా ముందే పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాకు చెప్పారు. ఏం చెప్పారంటే ప్రజల కష్టాలు తీర్చుకోండి, ప్రజలు మనం ఎంతో నమ్మకంతో మనం గెలిపించారు, ఆ ప్రజల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మనది అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాలువ శ్రీనివాస్ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఎందుకంటే ఇది 2 ప్రాంతాలకు చెందిన సమస్యగా అందరం భావించాం. ఇది భావించడమే కాదు, ప్రజల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మా ఇద్దరిపైన ఉంది. కాబట్టి ఇద్దరం కూడా, ముఖ్యంగా కాలువ శ్రీనివాస్ గారు ఈ ప్రాజెక్ట్ రావడానికి చాలా కష్టపడ్డారు. చాలా అసెంబ్లీలో పోరాటం చేశారు, అసెంబ్లీలో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారిని, ఆనాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రిని ఒప్పించారు. అన్ని రకాలకు కూడా ముందుకు తీసుకెళ్లే మొదటి కారకుడు కాలువ శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తి ఈ ప్రాంతంలో కూడా, మన పక్క ప్రాంతంలో ఉండడం కూడా నిజంగా నేను అదృష్టంగానే భావిస్తున్నా. ఎందుకంటే చేదోడు వాడుగా ఉండాల్సిన ఇద్దరం కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు అన్ని కూడా చేస్తున్నాం. ఈ బీటీపీ ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాం. జీడిపల్లి భైరవాన్ తిప్ప ప్రాజెక్టును 2018 సంవత్సరంలో ప్రారంభం చేశాం. 19 ఎన్నికల సమయానికే దాదాపు 30% పైగా పనులను పూర్తి చేశాం. ఈ ప్రాంత ప్రజల దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల 5 సంవత్సరాలు పనులు పూర్తిగా స్తంభించిపోయినాయి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 1.5 ఏడాది కిందట ఏర్పాటైంది. ఆ సందర్భంగా నేను, కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు పలు దఫాలుగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి చెప్పడం వల్ల వాళ్ళందరి సహకారంతో పనులు ప్రారంభం చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ టర్మ్లోనే జీడిపల్లి భైరవాన్ తిప్ప ప్రాజెక్టు పనులను పూర్తి చేసి భైరవాన్ తిప్ప ప్రాజెక్టును కృష్ణా జలాలతో నింపుతామని ఈ సందర్భంగా మేము ప్రకటిస్తాం. బైఫర్కేషన్ పాయింట్ నుండి కాలువ 2 భాగాలుగా విడిపోతుంది. అక్కడ నుంచి 2 టీఎంసీల నీరు గ్రావిటీ ద్వారా భైరవని తిప్ప ప్రాజెక్టుకు నీరు వెళ్తుంది. మరొక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1.70 టీఎంసీల కళ్యాణదుర్గంలోని 114 చెరువులకు వెళ్తాయి. అనంతరం కుందుర్పి మండలంలోని నిజవల్లి నదిలో కలుస్తుంది. దీంతో ఇటు కళ్యాణదుర్గంకు తాగునీరు, సాగునీరు పుష్కలంగా లభిస్తుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు నీరు నింపడమే కాకుండా రాయదుర్గం నియోజకవర్గంలోని సుమారుగా కొన్ని వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఇదే కాకుండా భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోని రైతుల వలసలు కూడా ఆగుతాయని స్థానికులు చెబుతున్నారు. భైరవాన్ తిప్ప ప్రాజెక్టుకి నీళ్లు రావడం వల్ల గుమ్మగట్ట మండలంలో జీవనాడి అయినటువంటి భైరవాన్ తిప్ప ప్రాజెక్టు కింద 12,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ ఆయకట్టుకు ఈ భైరవాన్ తిప్ప కృష్ణా జలాల్లో నింపితే 2 టీఎంసీలు నీళ్ళు నింపడం వల్ల ఈ 12,000 ఎకరాలు సాగులోకి వస్తాయి. రైతులు ఈరోజు గుమ్మగట్ట మండలం చాలా వెనుకబడినటువంటి ప్రాంతము. ఆ 12,000 ఎకరాలకి నీళ్లు రావడం వల్ల ఖచ్చితంగా వలసలు తగ్గుతాయి. తర్వాత రైతులు కూడా ఉద్యానవన పంటలు, ఈ విధంగా ఆల్టర్నేటివ్ వరి, చెనక్కాయ, మళ్ళీ దాలింబరి, మూసంబి ఇలాంటి పంటలన్నీ ఉద్యానవన పంటలు పెట్టి ఈరోజు లబ్ధి పొంది రేపు పొద్దున ఈ నీళ్లు రావడం వల్ల గుమ్మగట్ట మండలం కూడా హార్టికల్చర్లో పెద్ద డెవలప్మెంట్ సాధిస్తుందని మేము తెలియజేస్తున్నాం. ఈ ప్రాజెక్టు పనులు వేగవంతం పట్ల స్థానికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
కర్నూలు జిల్లా కోటుమూరు పట్టణంలో శ్రీ 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 చౌడేశ్వరి దేవి తిరునాళ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మన ఊరు మన జాతర స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల కరపత్రాలను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఊరంతా ఒక్కటై ఈ జాతరను జరుపుకుంటున్నామని సభ్యులు వెల్లడించారు. పట్టణ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించాలని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జాతర విజయవంతానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కమిటీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశారు. కోడుమూరు శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాళ కమిటీ విడుదల చేయడం జరిగింది. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు సుమారు 16 రకాల కార్యక్రమాలు ఈరోజు ఈసారి జరగబోయే చౌడేశ్వరి తిరునాళ సందర్భంగా ఇవన్నీ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క సభ్యుడు కుల మతాలకు అతీతంగా ఈరోజు ఎలాంటి పార్టీలకు తావు లేకుండా అన్ని పార్టీలకు కలిపి సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా తిలకించి చౌడేశ్వరి దేవి కృపకు పాత్రులు కాగలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన కోరుతూ కోడుమూరు శ్రీ తిరుపతిలో సిఐటియు నిరసన తెలిపింది. వెనుజులాపైన అమెరికా విధిస్తున్నటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పాత మున్సిపల్ ఆఫీసు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని సిఐటియు నేతలు అన్నారు. అంతేకాకుండా ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తున్నాయని విమర్శలు గుప్పించారు. ఈ అంశంపైన భారత కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం శోచనీయమన్నారు. అమెరికా పెత్తనం పెరిగిపోతూ ఉంది. వెనుజులా దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యని జనవరి 2వ తేదీన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు కిడ్నాప్ చేసుకొని ఆయన నివాసం ఉన్న ప్రాంతం నుంచి దాదాపు 80 మందికి పైగా చంపేసి దుర్మార్గంగా ఎతకెళ్ళడం చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని 50 మంది ఖండించాలని సిఐటియు తరఫున తెలియజేస్తున్నాం. కార్మిక వర్గం ఈరోజు అమెరికా పెత్తనం మీద అప్రమత్తంగా లేకపోతే మనం సాధించుకున్న హక్కులన్నీ కూడా కాలరాయబడిపోతున్నాయి. అమెరికా ఒత్తిడి మేరకే ఇక్కడ భారతదేశంలో కూడా ప్రధానమంత్రి మోడీ మాట్లాడకుండా పోవడం ఆ దుర్మార్గం మీద. అదే రకంగా ఈరోజు కార్మికులు సాధించుకున్న అనేకమైన చట్టాలను కూడా నిర్వీర్యం చేసి లేబర్ కోడ్ రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు అనేకమైన దేశాలు ఖండిస్తున్నప్పటికీ ఒకవైపు రష్యా, చైనా, ఫ్రాన్సు, అమెరికా పెత్తనం పెరిగిపోతూ ఉంది. వెనుజులా దేశ అధ్యక్షుడిని వైద్య విద్య పరీక్షల్లో పారదర్శకతను పెంచేటువంటి చర్యల్లో భాగంగా ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో రిమోట్ కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేసినట్లుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 37 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలో జరిగేటువంటి యూజీ, పీజీ మెడికల్ వార్షిక, సప్లిమెంటరీ పరీక్షల యొక్క తీరును సీసీ కెమెరాల ద్వారా విశ్వవిద్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తాయని కూడా ఆయన తెలిపారు. దీనివల్ల కాపీయింగ్ వంటి ఘటనలకు అవకాశం ఉండదని తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా వైద్య విద్య పరీక్షల్లో కాపీయింగ్ నిరోధానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని పరీక్షలు జరిగేటువంటి గదుల్లో ఉండే సీసీ కెమెరాలకు విశ్వవిద్యాలయంలోని రిమోట్ కమాండ్ కంట్రోల్కు రూమ్కు అనుసంధానం చేసినట్లుగా మంత్రి వెల్లడించారు. ఏదన్నా ఒక దీని మీద చూపించగలిగారా, మాట్లాడగలిగారా? ఎక్కడ లేదు. 5 సంవత్సరాల మీ విధ్వంస పాలన తర్వాత ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారన్న విషయాన్ని మర్చిపోయి అదే మాటల్ని మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక అబద్ధాన్ని మళ్ళీ చెప్పడం ద్వారా ఆయనకి ప్రధానంగా నేను అడుగుతున్న ప్రశ్న మౌలికమైన ప్రశ్న సమాధానం ఈ రోజు దాకా చెప్పలేకపోతున్నారు. మీకు ప్రైవేటీకరణకి, పబ్లిక్ ప్రైవేట్ ప్రైవేటైజేషన్కి పబ్లిక్ ప్రైవేట్ ప్రైవేటైజేషన్కి తేడా తెలుసా, తెలియదా అనే విషయాన్ని అడుగుతున్నాం. ఆ విషయం మాట్లాడకుండా మీరు ప్రైవేటీకరణ అనే మాటలు మాట్లాడు. నిన్న కూడా నేను చూశాను ఆయన మాట్లాడుతున్న మాటలు. ఏది కళాశాలల కంటే గవర్నమెంట్ హాస్పిటల్కి 2 సంవత్సరాల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుందని. 2 సంవత్సరాలు కాదు, దాని తర్వాత కూడా పీపీపీ మోడల్లో మెడికల్ కళాశాలలు వచ్చిన తర్వాత కూడా ఏవైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి అనుసంధానమై ఉన్నాయో వాటిని భవిష్యత్తులో కూడా నడుపుతాం. ఈ 2 సంవత్సరాలనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. అంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ఆ హాస్పిటల్స్ని, ఆసుపత్రుల్ని మూసే
ప్రసక్తి లేదు, వాటిని కొనసాగిస్తాం. పీపీపీ మోడల్లో ఒక నాణ్యమైన మెడికల్ కళాశాల మెడికల్ కాలేజీ నిర్మాణం, తర్వాత హాస్పిటల్ నిర్మాణం చేయడమే కాకుండా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ ఆధీనంలో ఏవైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయో వీటిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. భవిష్యత్తులో కూడా డాక్టర్లకు జీతాలు ఇస్తాం. భవిష్యత్తులో కూడా నాణ్యమైన వైద్య సేవల్ని, మెరుగైన వైద్య సేవలను పేదలకు అందిస్తాం, ఉచితంగా అందిస్తాం. మరి వీళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏందో నాకు అర్థం కాదు. ఈ రకంగా ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారో అర్థం కాదు. ఆరోగ్య వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో లేదు. 104, 108 గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన కుయ్యి అనేవారు. నేను వచ్చిన కొత్తల్లో చూస్తే ఎక్కడ చూసినా కుయ్యో అనే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా మీరు రాష్ట్రంలో ఎక్కడన్నా చూడండి, వందల సంఖ్యలో గత 5 సంవత్సరాల్లో కండెమ్డ్ వెహికల్స్ 108 రోడ్ల మీద పడేశారు, ఆసుపత్రుల్లో పడేశారు, కదలలేని పరిస్థితుల్లో ఉన్నాయి. వాటితో 700 చిల్లర ఉండాల్సిన సంఖ్యను 400 తీసుకొచ్చారు. మేము వచ్చిన తర్వాత చివరికి ఓఈఎం ఎవరైతే మెయిన్ సప్లయర్ ఉన్నారో వాళ్ళతో ఓఎం చేసుకోవాలి. ఫోర్స్ కంపెనీ 108కి 104 సప్లై చేసిన సంస్థ, వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్కి వాళ్ళ దగ్గర చేయకుండా వీళ్ళే సొంతంగా వీళ్ళ వందమాగ సంస్థ ఏదైతే ఉండిందో అరవిందో అనే సంస్థ వాళ్ళకి 7 ఏళ్ళు కట్టడి పెట్టడమే కాకుండా ఈ మెయింటెనెన్స్ కూడా వాళ్ళకే ఇవ్వడం వల్ల, ఒక్క వెహికల్ కూడా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల, గ్రీజ్ వేయకపోవడం వల్ల, వాటి ఇంజిన్ ఆయిల్ మార్చకపోవడం వల్ల అనేక మూతపడ్డాయి, అనేక ఎక్కడో అక్కడ మూలన పడ్డాయి. ఆ అవన్నీ మర్చిపోయి రోడ్లలో కనిపిస్తున్నాయి, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ ఊర్లో పోయినా కూడా ఎక్కడో చూడ 108లో రోడ్డు మీద పడేసి ఉంటాయి. అవి మేము వచ్చే నాటికే ఉన్నాయి, మీ సమయంలోనే వచ్చాయి, వాటికి సమాధానం చెప్పట్లేదు. ఇవాళ అన్నిటి చూసి తిరుపతిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 2వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా భజన, కోలాటాల కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి చిన్న శేష వాహనం పైన భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో భాగంగా భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. 25వ తేదీన రథ సప్తమి నాడు గరుడ వాహనం పైన స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు తన ఇరు దేవేరులతో కూడి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలలో భక్తులను వివిధ వాహనాలపై అలరించుతూ 2వ రోజైనటువంటి ఈ రోజు చిన్నశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్త జనకోటిని అనుగ్రహిస్తారు. శ్రీవారి వాహన సేవలలో స్వామివారిని సేవించి దర్శించి హారతులు సమర్పించి తరిస్తారని భక్తులను కోరుతూ ఉన్నాము. ఈ నెల 25వ తేదీన విశేషమైనటువంటి గరుడ వాహన సేవ సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. రథసప్తమి కూడా కావడం విశేషము. రథసప్తమి రోజున శ్రీవారు తిరుమలలో 7 వాహనాలపై ఊరేగుతారు. అలాంటి ప్రతి బ్రహ్మోత్సవంలో కూడా మనకు స్వామివారు గరుడ వాహన సేవ విశేషంగా వస్తుంది మన ఆలయంలో బ్రహ్మోత్సవాలలో. కావున 25వ తేదీ గరుడ వాహన సేవలో భక్తులందరూ పాల్గొనాలని కోరుతూ ఉన్నాము. 28వ తేదీ ఉదయం మహారథం, నూతనంగా చేయించినటువంటి మహారథం ఉత్సవం ఉంటుంది. భక్తులందరూ కూడా శ్రీవారిని సేవించండి, దర్శించండి, తరించండి. ఇది వాళ్ళ పక్కా లోకల్ ఏపీ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.